తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకు యుగములకు మహిమ కలుగును గాక. 2025వ సంవత్సరం 45వ ఆదివారం దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించకూడి వచ్చిన అందరికీ క్రీస్తునామ వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి పరిశుద్ధ ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. దైవజనులు ముందుకు వచ్చి మనం ప్రార్థనలో నడిపించవలసిందిగా వారిని ప్రేమతో కోరుచున్నాం. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవి. కృపా సత్య సంపన్నుడు పంపరుడు తండ్రి, ఆరాధన పాత్రుడు అయిన దేవా, నీతి స్వరూపుడు, మహోన్నతుడా, మహాగణుడా, మహోన్నత స్థలంలో నివసించు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో స్తుతింపబడుతున్నా మా గొప్ప దేవ, మీకు నేను జనులు కాగలిగిన జ్ఞానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఆయన మా ఎడల మీకున్న ప్రేమను బట్టి, కృపను బట్టి, దయను బట్టి, కనికరమును బట్టి మీ ప్రియ కుమారుని సిలువకు అప్పగించి ఆయన సిలువలో చిందించిన రక్తము ద్వారా మా పాపము క్షమాపణ, మా ఉచిత రక్షణ గురించి మీ కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నారు. జీవగ్రంథంలో మాకు స్థానం ఇచ్చారు. పరిశుద్ధాత్మని వరాన్ని అనుగ్రహించారు తండ్రి. ప్రత్యేకంగా మీరు చేసిన మేలును బట్టి మేము తండ్రి మా జీవితాంతము మీకు కృతజ్ఞతలపై మీ కృపలో వర్ధిల్లుటకు సహాయం వహించి, ప్రత్యేకంగా మీరు కోరిన విధంగా మా ప్రభు యేసుక్రీస్తు వారు ఆదేశించిన విధంగా మేము ఆత్మతో సత్యముతో ఆరాధించబోతుండగా ఈ ఆరాధన మీ అధ్యక్షతన మీకు మహిమకరంగా, మా దీవెనకరంగా, ప్రారంభము నుండి ముగింపు వరకు క్రమముగా, మర్యాదగా, లేఖనానుసారంగా, మీ చిత్తానుసారంగా ఈ పరిశుద్ధ ఆరాధన జరిగించమని మా ప్రభు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో పాటల ద్వారా మనము దేవుని కనపరుద్దాం. మొట్టమొదటిగా మనము రాజా నీ సన్నిధిలో ఉంటాననేటువంటి పాటను పాటల ద్వారా దేవుని ఆరాధిస్తున్నాం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లారు నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లారు నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము, విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటల నడుచుట నాకెంతో ఇష్టము, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రెండో పాట కూడా పాడుకుందాం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడి నమీదట నేను సువర్ణమై మారెదను, శోధించబడి నమీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, కడలేని కడలి తీరము ఎడమాయి కడకు బ్రతుకునా, కడలేని కడలి తీరము ఎడమాయి కడకున బ్రతుకునా, గురిలేని తరుణాన వేరువగా నా దరిని నిలిచేవా నా ప్రభు, గురిలేని తరుణాన
పారవు జలములలో బడి నేను అవి నా మీద పారవు అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చ జాలవు అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చ జాలవు హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ విశ్వాసనామసాగుచు పయనించు సమయాన నా ప్రభు విశ్వాసనామసాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుట నిలిచేవా నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుట నిలిచేవా నా ప్రభు హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. మూడో వాక్యం పాడుకుందాం. We praise thee, O God, for the Son of thy love, for Jesus who died and is now gone above. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. We praise thee, O God, for the Spirit of life, who has shown us a Savior and scattered our life. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. All glory and praise to the Lamb that was slain, who has borne all our sins and has cleansed every stain. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. Revive us again. Fill its heart with thy love. May its soul be rekindled with fire from above. Hallelujah, thine the glory. Hallelujah, amen. Hallelujah, thine the glory. Revive us again. ఇంతవరకు దేవుని పాటల ద్వారా ఆరాధించి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మహాగణుడైన తండ్రి, ఇంతవరకు ప్రార్థన ద్వారా పాటల ద్వారా ఆరాధించాం. ఈ యొక్క సమయంలో వాక్య ధ్యానంలోకి వెళ్ళబోతున్నాం. ఉత్తర ప్రతి రీతిగా వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. బైబిల్ పట్టణంగా ధ్యానించబోతున్నాం. వాక్య సందేశంగా ధ్యానించబోతున్నాం. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాలను, అర్థం చేసుకునే మనస్సును
తండ్రి వినగలిగిన చెవులను, చూడగలిగిన కన్నును మా అంతరంగ పురుషునికి దయచేయండి. మీ గ్రంథంలోని ఆశ్చర్యమైన కార్యాలు చూసినట్లు మా మనోనేత్రాలు తెరవండి. మీ వాక్యపు వెలుగు తండ్రి మా మీద ప్రసరింప చేయమని వేడుకుంటూ మమ్మల్ని వెలిగింపు చేయమని తండ్రి నశించినటువంటి మమ్మలను వెదకి రక్షించిన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి రక్షణలో మేము ఎదుగునట్లు రక్షణ వస్త్రంలో తండ్రి మేము ధరింపజేసుకొని తండ్రి ఆత్మ ఫలము ఫలించేటువంటి వారిగా ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. మేము తండ్రి వాక్యమును వినేవారు మాత్రమే ఉండకుండా వాక్యాన్ని విని గ్రహించి గైకొని జీవించినట్లు సహాయం చేయమని అందరి వినికిడిలో తండ్రి వాక్య ధ్యానమును తండ్రి ఫలింపు చేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేస్తూ సహాయాన్ని కోరుతున్నాము తండ్రి. ముందుగా ఉత్తర భాగం చదువుతున్నాం. మన మధ్యలోని సోదరులు శ్రీనివాస రెడ్డి అంకుల్ గారు ముందుకు వచ్చి కీర్తన కదా 136వ కీర్తన ఉత్తర ప్రచుర భాగం నడిపిస్తున్నారు. తర్వాత సోదరులు ప్రభుత్వ గారు ముందుకు వచ్చి మత్తయి సువార్త 22వ అధ్యాయం 14 వచనాల వరకు బైబిల్ పట్టణం నడిపిస్తారు. ముందుగా ఉత్తర ప్రచుర భాగం మనం వెళ్తాం. సిద్ధపడి వచ్చిన అందరికీ యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఆయన కృపా నిరంతరమును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృపా నిరంతరమును. ప్రభువున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృపా నిరంతరమును. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయును. ఆయన కృపా నిరంతరమును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగ చేసెను. ఆయన కృపా నిరంతరమును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన కృపా నిరంతరమును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు. ఆయన కృపా నిరంతరమును. పగటి నేరుటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృపా నిరంతరమును. రాత్రి నేరుటకు ఆయన చంద్రుని నక్షత్రమును చేసెను. ఆయన కృపా నిరంతరమును. ఐగుప్తు దేశపు తొలిచూలను ఆయన హతము చేసెను. ఆయన కృపా నిరంతరమును. అది మధ్యనుడి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. ఆయన కృపా నిరంతరమును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృపా నిరంతరమును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృపా నిరంతరమును. ఆయన ఇశ్రాయేలును దాని నడుము దాటిపోజేసెను. ఆయన కృపా నిరంతరమును. ఫరోను అతని సైన్యం ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను. ఆయన కృపా నిరంతరమును. అరణ్య మార్గమును ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృపా నిరంతరమును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృపా నిరంతరమును. ప్రసిద్ధులైన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృపా నిరంతరమును. అమోరీల రాజైన సీహోను ఆయన హతము చేసెను. ఆయన కృపా నిరంతరమును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన కృపా నిరంతరమును. ఆయన వారి దేశమును శాస్త్రమును అప్పగించెను. ఆయన కృపా నిరంతరమును. ఆయన సేవకుడు ఇశ్రాయేలునకు తన శాస్త్రమును అప్పగించెను. ఆయన కృపా నిరంతరమును. మనం దీనదశ ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన కృపా నిరంతరమును. శత్రువుల దగ్గర నుండి మనల్ని విడిపించను. ఆయన కృపా నిరంతరమును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృపా నిరంతరమును. ఆకాశం నుండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఆయన కృపా నిరంతరమును. మత్తయి సువార్త 22వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజు పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరొకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలుబెట్టించెను. అప్పుడు అతడు, పెళ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీరు కనబడిన వారిని అందరినీ పెళ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితువని అడుగగా వాడు మౌని అయి ఉండెను. అంతటా రాజు
వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోకి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును కొండ్లు కొరుకుటి ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై ఉన్నట్టి ఆ దీపము, నరరూపమెత్తిన పరలోక వాక్యమా నాతో మాట్లాడుమా నా ప్రభువా, నరరూపమెత్తిన పరలోక వాక్యమా నాతో మాట్లాడుమా నా ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా, నాదుడెసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా, నాదుడెసుడు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై యున్నాటి ఆ దీపము. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకు యుగమునకు మహిమ కలుగును గాక. 2025వ సంవత్సరము 45వ ఆదివారమున దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడం కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మనమందరినీ మన కుటుంబాలను ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించిన దాక ఆమేన్. ప్రియమైనటువంటి సంగమా, మనము ఆది కాండము 12వ అధ్యాయం నుండి మనము ధ్యానిస్తూ వస్తున్నాం. అందులో మనము ఆది కాండం 24వ అధ్యాయంలో మనము చూసాము. 24వ అధ్యాయంలో ఇస్సాకు రెబ్కాకు వివాహము ఎంత ఘనంగా జరిగిందో మనం చూస్తున్నాం. అక్కడ విందులు వినోదాలు కాదు, కానీ అక్కడ దేవుని యొక్క హస్తం ఉంది, దేవుని యొక్క నడిపింపు ఉంది, దేవుని యొక్క సహాయం ఉంది, ప్రార్థన ఉంది. ఈయన ప్రార్థన చేసిన వెంటనే ఆమె ఎదురుగా వచ్చి నిలబడింది. తర్వాత అక్కడ ఆ వివాహ తంతు అంతా కూడా ఎలా జరిగిందో మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనము అక్కడ నుండి కొంచెం బయటకు వద్దాం. అంటే సంవత్సరం అంతా మనం అబ్రహాం గురించి, ఆయన కుటుంబం గురించి, అందులో అమూల్యమైన విషయాలు నేర్చుకుంటున్నాం. అయితే ఈరోజు మనము సిద్ధపాటు గురించినటువంటి వాక్యాన్ని మనం నేర్చుకుంటాం. ఎందుకంటే ఈ సంవత్సరము గతిస్తుంది కాబట్టి మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని చెప్తున్నారు. ఉపమానం ఏంటంటే, రాజు తన కుమారునికి వివాహము చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇది కూడా ఇస్సాకు వివాహం అనేది ఇక్కడికి వచ్చామన్నమాట. వివాహం అనే ఉన్నాం. రాజు పెళ్లి చేయాలని తన కుమారుని నిర్ణయించినప్పుడు వివాహ ఆహ్వానాలను ఆయన పంపిస్తాడు. మన ఇంట్లో కూడా వివాహం జరుగుతుంది. వివాహ ఆహ్వానాలను ఎవరికి ఇస్తాం? మన బంధువులకి, మన స్థాయిలో ఉన్న స్నేహితులకి, అంతేనా? అందరిని పిలుస్తామా? రాజు కూడా ఆయన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను, బంధువులను, స్నేహితులను అందరినీ పిలిచాడు. అయితే పెళ్లి రోజు రానే వచ్చింది. ఆయన చూడండి 3వ వచనం, ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడి తన దాసులను పంపినప్పుడు వారు రానలేకపోయింది. ఇక్కడ ఏంటంటే పెళ్లి విందు అయిపోయిన తర్వాత, పెళ్లి విందు సిద్ధమైపోయింది, పెళ్లి అయింది అని సమాచారం పంపాడు.
ఇప్పుడు మన చెంచుగారి పాలెంలో ఈ ఈ సాంప్రదాయం ఉంది. విందు అందరికి వివాహ పత్రికలు ఇచ్చేస్తారు. పత్రికలు ఇచ్చేసిన తర్వాత పెండ్లి విందు మొదలైన తర్వాత ఇంటి మనిషి ఒక ఆయన వెళ్ళి పిలవాలా ఇంటికి వెళ్ళి పిలుస్తారా లేదా? మా విందు ప్రారంభమైంది రండి భోజనాలు ప్రారంభమైనని పిలుస్తారు. అదే సాంప్రదాయాన్ని ఇక్కడ మన గ్రామంలో కూడా ఉంది కాబట్టి చూసాను మనకు తెలుసు కాబట్టి ఇక్కడ కూడా రాజు తన దాసుని పంపాడు. రండి అంటే సాక్షాత్తు రాజు యువరాజు కళ్యాణం, కానీ వాళ్ళు తర్వాత 4వ వచనం చూడండి. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. అంతా కూడా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆగాలేమో, మా పనులు ఆపుకొని అక్కడికి వెళ్తే మేము అక్కడ వెయిట్ చేయాలని టైం వేస్ట్ అవుతాము. ఇప్పుడు రాజుకు సమానమైనటువంటి ఆహ్వానితులు అంటే వాళ్ళు కూడా రాజులు అయి ఉంటారు కదా, రాజులో మంత్రులు అయి ఉంటారు కదా, కాబట్టి వాళ్ళ సమయం విలువైనది. కాబట్టి రాజు చెప్తున్నాడు అంతయు సిద్ధముగా ఉంది, దయచేసి రండి అని చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. వారు లక్ష్యము చేయక ఏం చేయలేదు, కేర్ చేయగా ఈ పెళ్లికి మేమేందా వచ్చేది చూడండి. అక్కడ చూడండి, లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిపోయాడు. అది వివాహము అన్ని విషయములలో ఘనమైనటువంటిది. వివాహం అనేటువంటి దేవుడు ఏర్పాటు చేసినటువంటిది. ఇక్కడ ఉపమానమే ఇది. అంటే అది ఘనమైనటువంటి ఆ కార్యక్రమానికి ఆహ్వానం వచ్చినప్పుడు దాన్ని ఆహ్వానాన్ని మనం మన్నించి ఆహ్వానాన్ని గౌరవించి మనము వెళ్ళాలి. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే లక్ష్యం చేయకుండా మీ పెళ్లికి వస్తే ఏముందిలే అని ఎక్కడికి వెళ్ళారు? ఆయన ఎదురు కొనడానికి పొలంలోనికి వెళ్ళారు, తర్వాత వర్తకమ్మలకు వెళ్ళారు. మనం 4 సువార్తల్లో మనం 3 సువార్తలు మనం తెచ్చినప్పుడు ఈ ఉపమానంలో ఒక ఆయన అంటాడు, అయ్యా నేను నిన్నే పెళ్లి చేసుకోవాలని నేను రాలేదు, అయ్యా నేను నిన్నే 2 జతలు ఎడ్లు కొన్నాను నేను రాలేదు, అయ్యా నేను భూమి కొన్నాను, భూమికి అడ్వాన్స్ ఇచ్చాను, నేను చూడడానికి వెళ్తున్నాను. ఇప్పుడు అంటే సాకులు చెప్తున్నారు అన్నమాట. వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆ ఆహ్వానము, వాళ్ళకి ఇవ్వబడినటువంటి గౌరవాన్ని వాళ్ళు గుర్తించారా గుర్తించలేదా? గుర్తించలా. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకుంటే ఆ భార్య ఎక్కడికి వెళ్తా, ఆ భార్యను కూడా వెంట పెట్టుకొని వివాహం ఎందుకు వెళ్ళు. కానీ ఇక్కడ వీళ్ళు లక్ష్యం చేయకుండా ఒక తప్పు చేశారు. ఏం చేశారంటే 6వ వచనం చూడండి, తక్కిన వారు అతని దాసును పట్టుకొని అవమానపరిచి చనిపోయి ఏం చేశారు? దాసును పట్టుకొని మీకు చెప్తే అర్థం కాదు, మహారాజు అంటున్నాడు, ఆహ్వానం అంటున్నారు, ఒకసారి మా దగ్గరికి వచ్చి డిస్టర్బ్ చేస్తే బాగుండదని చివరికి కొంతమంది ఏం చేశారంటే మనం పట్టుకొని చంపేసి అవమానపరిచారు. అంటే దీని దేనికి సాదృశ్యం అంటే వివాహం అనేటువంటిది, పెండ్లి కుమారుని వివాహం, పెండ్లి విందులు అనేటువంటిది క్రీస్తు సంఘమునకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం? క్రీస్తు సంఘమునకు సాదృశ్యం. అంటే సంఘం, దేవుడు తన కుమారుని యొక్క రక్తాన్ని చిందించి సంఘాన్ని కట్టాడు. ఏం కట్టాడు? సంఘాన్ని. ఆ సంఘంలోనే మనందరం ఉన్నాం అన్నమాట. ఈ సంఘంలోనికి రమ్మని మనల్ని పిలవాల. ఫస్ట్ ఎవరిని పిలిచాడంటే అబ్రహాము కుటుంబీకులను పిలిచాడు. ఇప్పుడు అబ్రహాము కుటుంబానికి దేవునికి ఉన్న సంబంధం మనకు తెలుసు కదా, సున్నతి సంస్కారం అని మనం చదువుకున్నాం కదా. దట్ ఈస్ ద కవనెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ అబ్రహామ్స్ ఫ్యామిలీ అండ్ గాడ్. దే హ్యాడ్ ఏ రిలేషన్షిప్ విచ్ హ్యాడ్ ఏ కవనెంట్. వాళ్ళకి ఒక సంబంధం ఉంది. ఆ సంబంధం ఎటువంటిదంటే ఆ సంబంధానికి ఒక నిబంధనే ఉంది. ఆ నిబంధనకు, ఆ ఒప్పందానికి గుర్తు ఏంటంటే సున్నతి సంస్కారం. అంతుందన్నమాట. ప్రతి అబ్రహాము కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి శరీరంలో ఆ గుర్తు ఉంటుంది. ఆ గుర్తు దేనికి నాంది అంటే దేవునికి వాళ్ళకున్నటువంటి సంబంధం. ఈ యూదులు, ఇశ్రాయేలు వంశపు వారు, వాగ్దానాలు వారి, ధర్మశాస్త్రం వారిది. దేవుడు మోషే అడుగుతాడు, దేవుడు అయ్యా నన్ను ఐగుప్తుకి వెళ్ళి ఫరో దగ్గర నిలబడమంటున్నావు, నా దేవుడు పంపించమని చెప్పు, నీ దేవుడి పేరు ఏం పేరు అని, నీ దేవుడి పేరు
ఏం పేరు అని నన్ను అడిగితే నేను ఏమని చెప్పమంటావంటే ఆయన అంటాడు, దేవుడు అంటాడు, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు. అంటే ఎవరికి ఇచ్చాడు దేవుడు ప్రయారిటీ? వాళ్ళకే ఇచ్చాడు. అంటే అబ్రహాము ఎవరినైతే ఆరాధించాడో, ఇస్సాకు ఎవరినైతే ఆరాధించాడో, యాకోబు ఎవరైతే ఆరాధించాడో వాళ్ళ దేవుడు అని చెప్పు అన్నాడు. అంటే దేవుడు ఎవరి దేవుడు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఇజ్రాయేలు దేవుడు ఆయన. కానీ వాళ్ళు యేసు ప్రభువుని ఏం చేశారు? అంగీకరించారు. చంపారా లేదా? చంపే శిలువ మీద వేశారు ఆయన. అయ్యా నువ్వేంటి, నువ్వు వడ్రయ్య వాడివి కాదా? నీవు నీ అన్నదమ్ములందరూ మా మధ్యలో లేరా? నీకేంటి ఇంత పెద్ద పాండిత్యం? నువ్వేంటి ప్రవక్త? నువ్వేంటి పాపాలను క్షమించడం అని యేసుక్రీస్తు వారిని ఏం చేశారు? నిర్లక్ష్యం చేశారు. లక్ష్యం చేయకుండా ఆయన్ను చంపేశారు. అయితే అదే విధంగా దానికి ఉపమానం అన్నమాట, దానికి పోల్చి మాట్లాడుతున్నాను అన్నమాట. ఇక్కడ రాజు దగ్గరకు సమాచారం అందిందయ్యా, ఆహ్వానం ఎవరికైతే ఇచ్చావో వాళ్ళల్లో ఒక్కడు కూడా స్పందించకుండా అసలు లెక్క చేయకుండా వాళ్ళ పాటికి వాళ్ళు ఉన్నారు అని చెప్పినప్పుడు 7వ వచనం చూడండి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించిన రాజు కదా ఈయన కోపం వస్తే ఏమవుతుంది? నేను ఆహ్వానం ఇస్తే నా ఆహ్వానాన్ని తీసుకొచ్చి నా దాసులు కూడా చంపుతారా మీరు అని వాళ్ళ పట్టణాలని, వాళ్ళ ఇళ్లని, వాళ్ళ పొలాలని ఏం చేశాడు ఈయన? తగలబెట్టాడు. అంటే దేవుని మాట, దేవుడు ఒక అవకాశం ఇస్తే దేవుడు ఆ అవకాశాన్ని మనం ఉపయోగించకపోతే ఆ నష్టము మనకి ఉంటుంది అని ఈ వచనం తెలియజేస్తుంది. దేవుని మాటలను మనం వినాలి, దేవుని మాటలను మనం వినాలి. ఇక్కడ దేవుడు అనేటువంటి వాడు రూపము లేనటువంటి వాడు, ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆ ఆత్మస్వరూపి అయినటువంటి ఆ దేవుని మాటలు మనం ఏం చేయాలంటే వినాలి. విని మనం ఏం చేయాలి? వాటికి స్పందించాలి. ఇక్కడ స్పందించారా? లక్ష్యం చేయాల. దేవుని మాటలను లక్ష్య పెట్టకుండా ఉన్నప్పుడు, దేవుని మాటలను స్పందించినప్పుడు ఏం జరుగుతాయంటే వాళ్ళని దేవుడు ఏం చేశాడు? రాజు ఏం చేశాడు? తగలబెట్టించాడు. అక్కడ అగ్ని అనేటువంటిది వస్తుంది. ఏమొస్తుంది? అగ్ని అనేటువంటిది, అగ్నితో దహించడం అనేటువంటిది అక్కడ జరుగుతుంది. తర్వాత 9వ వచనంలో ఇప్పుడు చెప్తున్నాడు అతను దాసునయ్య, మనం ఎవరినైతే పిలిచామో వారు రాలేదు కాబట్టి పెళ్లి విందు ఆగుతుందా? ఎవరు రాకపోతే రాజు కొడుకు పెళ్లి ఆగుతుందా? ఎవరిది ఆగదు. కాబట్టి నేను పిలిచినటువంటి వాళ్ళ అర్హతలు లేదు కాబట్టి నువ్వు గ్రామంలోనికి వెళ్ళు, పట్టణంలోనికి వెళ్ళు, రాజమార్గంలోనికి వెళ్ళు, అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళను పిలుచుకొని రా అని చెప్పినప్పుడు ఆ దాసులు మంచివారినేమి, ఎవరినే? చెడ్డవారినేమి 11వ వచనంలో తమకు కనబడి వారిని అందరినీ పోగు చేసిన కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లిశాల నిండేను. ఆహ్వానింపబడినటువంటి వారు రాలేదు. ఎవరికైతే ఆహ్వానం లేదో వాళ్ళకి ఇప్పుడు అవకాశము వచ్చింది. వచ్చి అందరూ కూడా ఇప్పుడు పెళ్లిశాల నిండిపోయింది, విందుశాల నిండిపోయింది. అంత సంతోషం. రాజు యొక్క ఇంట్లో పెళ్లి అంటే, విందు అంటే ఎలా ఉంటుంది? ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, అది ఎంతో హుషారుతో ఉండేటువంటి సమృద్ధిగా అన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ రాజు వస్తున్నాడు, అందరినీ వచ్చినటువంటి వారిని అందరినీ రాజు వెల్కమ్ చేయాలి కదా. కాబట్టి రాజు వస్తున్నాడు. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూశాడు. ఒక వ్యక్తి విందులో కూర్చొని ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం ధరించుకోలేదు? పెళ్లి వస్త్రం. ఇప్పుడు ప్రోటోకాల్ అని ఒకటి మనకు తెలుసు కదా. ఇప్పుడు రాజు ఇంట్లో పెళ్లికి వెళ్ళాలి అంటే చిరిగిపోయిన గుడ్డలతోనో ఎలా అంటే అలా వెళ్తే కుదరదు. ఇక్కడ మంచి వారినేమి చెడ్డవారినేమి అందరినీ పెళ్లి విందులోనికి పిలిచారు. ఇప్పుడు దాసులు రాజు ఇంట్లోకి వెళ్తున్నాం, అయ్యా నా దగ్గర మంచి బట్టలు లేవయ్యా అంటే ఆ దాసులు మంచి బట్టలు ఇవ్వరా? ఇవ్వరా? మంచి అక్కడ ఏంటంటే పైపెచ్చు అక్కడ దాసులు చెప్తారయ్యా, మన రాజు గృహంలోనికి వెళ్తున్నాము, ఇలా చింపిరి గుడ్డలతో, ఇలా అసహ్యమైనటువంటి మురికి గుడ్డలతో వెళ్ళకూడదు అని చెప్తే అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే అదేం కాదులే మాకు తెలుసు, అదేం కాదులే మాకు తెలుసులే. రాజు వచ్చాడు.
స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చింది అని అడుగుగా వాడు ఏం చెప్పాడు? ఏం చెప్తున్నాడు అక్కడ చూడండి. 12వ వచనంలో ఎలా ఉన్నాడు? మౌని అయి ఉన్నాడంట. అంటే వాని దగ్గర ఏమి లేదు, సమాధానం లేదు. ఎందుకు? ఆల్రెడీ దాసుడు చెప్పుంటాడు, అరే నువ్వు పెళ్లి వస్త్రము నీ దగ్గర లేకపోతే మేము ఇస్తాం, వేసుకో, వేసుకోరా అంటే వాడేమన్నాడు? ఓవర్ కాన్ఫిడెన్స్. రాజుకి నేను చెప్తానులే, రాజుకే అంటే దేవుడు తన సంఘములో ఉండే అర్హతను మనకిచ్చాడు. తన సంఘములో ఉండే అర్హతను మనకిచ్చాడు. ఆ సంఘములో ఎలా అంటే అలా ఉండొచ్చా? ఎలా అంటే ఎలా అంటే అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఆ దేవుని నియమాలు ఉండాలి. యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాము, 61వ అధ్యాయం 10వ వచనం అనుకుంటాం, ఒకసారి చదవండి. అక్కడ మనము ధరించవలసినటువంటి వస్త్రము ఏంటో యెషయా గ్రంథము 61:10లో మనం చూస్తున్నాము. శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. We need to wear the robes of salvation. మనము రక్షణ వస్త్రములను అవకాశం ఇచ్చేసాడు కదా అని దూరే, ఇప్పుడు అవకాశం వచ్చింది కదా అని దూరేస్తారు అందరూ. అక్కడ దాసులు కూడా ఏం చేశారు? పర్మిట్ చేశారు. ఇప్పుడు దైవజనులు ఏం చేస్తారు? నువ్వు రావద్దని చెప్తారా? కాదు, రండయ్యా. కానీ దేవుని దృష్టిలో రక్షణ వస్త్రం అనేటువంటిది మనము కింద చూస్తుంది చూడండి. నీతి అను పైబట్టలు నాకు ధరింపజేసి ఉన్నాడు. ఏముండాలి? రక్షణ వస్త్రం మనకు ఉండాలి. తర్వాత నీతి అను పై వస్త్రం మనకు ఉండాలి. వి నీడ్ టు వేర్ ద డ్రెస్ ఆఫ్ సాల్వేషన్, వి నీడ్ టు వేర్ ద రోబ్స్ ఆఫ్ రైచియస్నెస్. నీతి వస్త్రమును తర్వాత రక్షణ వస్త్రమును ధరించుకోవాలి. అక్కడ పెళ్లి కుమారుణ్ణి అడుగుతున్నాడు, నీ పైబట్ట ఏది, నీ యొక్క పెళ్లి వస్త్రం ఏది? ఈరోజు దేవుని సంఘములో ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవుని అడుగుతూ ఉన్నాడు. మా తాత క్రైస్తవుడు, మా ముత్తాత క్రైస్తవుడు, మా తండ్రి క్రైస్తవుడు, క్రైస్తవ కుటుంబంలో నేను జన్మించానని నువ్వు వస్తున్నావే, ఏది నీ రక్షణ వస్త్రం అని దేవుడు అడుగుతాడు. దేవుని ఆలయానికి వచ్చేయచ్చు, బైబిల్ చేతిలో పట్టుకోవచ్చు. అయితే రక్షణ వస్త్రాన్ని దేవుడు రాజు వచ్చి అడుగుతున్నాడు, స్నేహితుడా పెళ్లి వస్త్రము లేక ఇక్కడకు ఎలాగూ వచ్చితివి అని దాసుడు పిలిచాడు. నేను వచ్చాను. సరే, నా దాసుడు పిలిచినా నీకు బట్టలు ఇవ్వలేదా? అతను ఇచ్చుంటాడా? ఇచ్చున్నాడా? రాజు ఇంట్లోకి ఒకడు చిప్పిరి గొడవలతో వస్తున్నా అంటే రాజుకి అవమానమా కాదా? ఏం చేస్తారు దాసులు? రాజుకి ఏమైనా పొదుగు ఉంటుందమ్మా? ఒక చేత బట్టలు ఇవ్వడానికి రాజుకి ఏమైనా పొదుగు ఉంటుందా? ఉంటుంది. అంటే దేవునికి మనిషికి రక్షణ ఇవ్వడానికి ఆయన రక్తాన్ని చిందించాడు. యేసుక్రీస్తు వారి రక్తం నేను ప్రభుదయాల పాపాలను అడగతాను, తేజ పాపాలు అడగను అంటదా? అంటదమ్మా? అన్నదిగా. ప్రభుదయాల పాపములు కడగడానికి యేసుక్రీస్తు రక్తానికి శక్తి ఉంది, తేజ పాపములు కడగడానికి శక్తి ఉంది. ఇంకా మన తరతరాలు 100 తరాలు ఈ భూమి మీద పుట్టినా అంతమంది పుట్టబోయేటువంటి వారు పాపం చేసినా వాళ్ళ పాపాల నుండి విముక్తి చేయగలిగినటువంటి శక్తి యేసుక్రీస్తు వారి రక్తానికి ఉంది. వాళ్ళందరికీ రక్షణ వస్త్రాన్ని ధరింపజేసేటువంటి శక్తి యేసుక్రీస్తు వారి రక్తానికి ఉంది. అయితే ఆ యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని, యేసుక్రీస్తు వారు అనుగ్రహించేటువంటి ఆ రక్షణను, బాప్తిస్మ రక్షణను మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం. దేవుడు అంటున్నాడు, రాజు అంటున్నాడు, ఏది నీ పెళ్లి వస్త్రం లేదంటే ఏమంటున్నాడు? ఇప్పుడు నా దగ్గర లేదయ్యా అని చెప్తే రాజు ఏం చేస్తాడు? ప్రొవైడ్ చేస్తాడు. ఎవరికి తెలియదేమో, ఎవరు చెప్పలేదేమో. ఇక్కడ ఎలా ఉన్నాడు అంటే మౌనిగా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నిర్లక్ష్యం, ఓవర్ కాన్ఫిడెన్స్. ఒక ఆయన అంటాడు, నేను లైఫ్ అంతా ఎంజాయ్ చేయాలి, లైఫ్ అంతా నాకు తెలుసు, ఆఫీస్ తీసుకోవాలని తెలుసు, మారు మనసు గురించి తెలుసు, బైబిల్ గురించి తెలుసు, లైఫ్ అంతా బాగా ఎంజాయ్ చేసేసి
చచ్చిపోయే ముందు బాప్తిజం తీసేసుకొని క్రైస్తవుడుగా జీవిస్తాను, పరలోకానికి వెళ్ళిపోతాను. ఇదేంటంటే నీకు తెలీదా? యేసుక్రీస్తు వారితో ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. ఒక దొంగకి మారు మనసు ఎప్పుడు వచ్చింది? సులువు మీద చచ్చిపోయే ముందు వచ్చింది. వాళ్ళలాగే నేను కూడా స్టూడెంట్స్గా ఉండేవాళ్ళం, కుర్రోళ్ళం కదా. నాకు ఏం అర్థం కాక, అయ్యా ఆ కాలం వేరు ఈ కాలం వేరు, అది అజ్ఞాన కాలం. అది ఏం కాలమో? అపోస్తలుల కార్యం 17:30 వచ్చింది. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని దేవుడు ఆజ్ఞాపించాడు. అపోస్తలుల కార్యం 17:30 అది ఉంది. కాబట్టి అది ఏ యుగమో? అది పితరుల యుగమో, అది ధర్మశాస్త్ర యుగమో, ఇది క్రీస్తు యుగం. క్రీస్తు కల్వరి శిలువ మీద మనుషులందరి కొరకు రక్షణ ఇవ్వడానికి ప్రాణాన్ని అర్పించినటువంటి యుగము. ఈ యుగంలో ఏముండదు? లాస్ట్ మినిట్ గోల్ ఉన్నదయ్యా. దీనికి ఏముండాలి? సిద్ధపాటు ఉండాలి, రక్షణ వస్త్రం ఉండాలి, నీతి అనే మైమరుపు ఉండాలి. కాబట్టి క్రైస్తవులైనటువంటి మనము ఈ పెళ్లి వస్త్రం ఏంటి అంటే నెంబర్ 1 విశ్వాసం. నెంబర్ 1 ఏంటి? దిస్ కాల్డ్ ఫెయిత్ఫుల్నెస్. తర్వాత 2 ఏంటంటే నీతి. 2 ఏంటి? నీతి, రైచియస్నెస్. 3 ఏంటంటే పరిశుద్ధత. 3 ఏంటి? హోలీనెస్. క్రిస్టియన్ షుడ్ వేర్ ఫెయిత్ఫుల్నెస్, తర్వాత రైచియస్నెస్ అండ్ హోలీనెస్. ఎవ్రీ పత్రికలో మనం చదువుతాము, పరిశుద్ధత లేకుండా దేవుని యొక్క ముఖమును మనము చూడలేము. వితౌట్ హోలీనెస్ వి కెనాట్ సీ గాడ్. కాబట్టి ఈ పెండ్లి వస్త్రం ఏంటి అంటే విశ్వాసము, నీతి, పరిశుద్ధత. ఈ వీటికన్నా ముందు నెంబర్ 1 ఏంటి అంటే రక్షణ వస్త్రం. ఏంటిది? రక్షణ. ద రోబ్ ఆఫ్ సాల్వేషన్, ద డ్రెస్ ఆఫ్ సాల్వేషన్. ద రోబ్ ఆఫ్ రక్షణ వస్త్రమును ధరించుకుంటేనే దేవుని ఆలయంలో దాసులు, దైవదాసులు ఎవరేమన్నారు? అయితే దేవుడు ఒక రోజు అడుగుతాడు. దేవుడు ఒక రోజు నేను నా సన్నిధిలో ఉన్నావు, అయితే నీకు దాసులు బోధించలేదా? నువ్వు రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నావా? విశ్వాస వస్త్రాన్ని ధరించుకున్నావా? నీతి అనే మైమరుపు నువ్వు ధరించుకున్నావా? పరిశుద్ధత అనేటువంటి వస్త్రాన్ని నువ్వు ధరించుకున్నావా అని దేవుడు. కాబట్టి అక్కడ అవి లేవు. పెండ్లి వస్త్రం లేదు ఆయనకి, రక్షణ వస్త్రం లేదు, విశ్వాస వస్త్రం లేదు, నీతి వస్త్రం లేదు, పరిశుద్ధ వస్త్రం లేదు. కాబట్టి వాడు మౌనిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మౌనిగా ఉన్నాడు. అంతటా రాజు వీళ్ళని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అంటే అక్కడ ఏడ్పును పండ్లు కొలుపుతూ ఉండునని పరిచారకులతో చెప్పిన కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. మనం చూస్తున్నట్లయితే భారతదేశంలో రిలీజియస్ పాపులేషన్, ఆ స్టాటిస్టిక్స్ మనం చూస్తే హిందూ పర్సంటేజ్ ఎంత, ముస్లిం పర్సంటేజ్ ఎంత, బుద్ధిస్ట్ పాపులేషన్ ఎంత, జైనిస్ట్ పాపులేషన్ ఎంత, క్రిస్టియన్ పాపులేషన్ ఎంత అని. అయితే ఈ క్రిస్టియన్ పాపులేషన్లో ఉన్న ఈ 2% లేకపోతే ఈ 3% వీళ్ళందరూ క్రైస్తవులా? వీళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారా? పేరుకు క్రిస్టియన్సే, పేరుకు వీళ్ళు అన్ని చేయొచ్చు. అయితే దేవుడు అదే అడుగుతున్నాడు, యూ నీడ్ టు హ్యావ్ ద రోబ్స్ ఆఫ్ సాల్వేషన్. క్రీస్తు అనేటువంటి ఆ వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. ఆ క్రీస్తు అనే వస్త్రాన్ని ఎందులో ధరించుకుంటామంటే గలతీ పత్రికలో మనం చూస్తున్నాము, as many of you were baptized into Christ have put on Christ. మీలో యేసు క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. కాబట్టి ఆ బాప్తిజం అనేటువంటిది పొందాలి, క్రీస్తును మనం ధరించుకోవాలి. ఆ క్రీస్తుని ఎప్పుడైతే మనం ధరించుకుంటామో ఆ రక్షణ వస్త్రం అనేటువంటిది మన మీదకి వస్తుంది, నీతి అనేటువంటి మైమరుపు మన మీదకి వస్తుంది, విశ్వాసం అనేటువంటి వస్త్రధారణతో మనం ఉంటాం, పరిశుద్ధత అనేటువంటి వస్త్రధారణతో మనము దేవుని యొక్క ముఖ దర్శనాన్ని మనం చేసేవాళ్ళం. కాబట్టి అందుకు చెప్తున్నాడు, మెనీ ఆర్ కాల్డ్ బట్ యు ఆర్, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. కాబట్టి మన ఇండియన్ స్టాటిస్టిక్స్ లో, పాపులేషన్ స్టాటిస్టిక్స్ లో ఉన్న ప్రకారము ఆ 2%, ఆ 3% లేకపోతే ఇంకా చెప్పుకుంటారు 8% అని కూడా చెప్తారు. అంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు. ఎంతమంది క్రిస్టియన్స్? బట్
దే ఆర్ ఆల్ నేమ్ సేక్ క్రిస్టియన్స్. వాళ్ళందరూ ఎవరు? నేమ్ సేక్. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారు? పెళ్లిలోనే ఉన్నారు. అయితే అందరూ ఆ పెళ్లి విందును ఎంజాయ్ చేశారంటే ఎవరికైతే పెళ్లి వస్త్రం లేదో వాళ్ళు ఏం చేయబడ్డారు? దే వేర్ ఎలిమినేటెడ్. దెర్ ఈస్ ఎలిమినేషన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవునిలో ఒకవైపే గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ కంపాషనేట్, గాడ్ ఈజ్ గ్రేషియస్, గాడ్ ఈజ్ మెర్సిఫుల్ అని మనం బైబిల్లో చదువుతున్నాం. బట్ వి ఆల్సో సీ గాడ్ ఈజ్ ఎ జెలస్ గాడ్. మనం నమ్మినటువంటి దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు. ఆయన అజ్ఞాన కాలంలో చూడనట్టుకు నేను ఇప్పుడైతే మారు మనసు పొందాలని హీఈస్ కమాండింగ్. ఒకసారి కమాండ్ ఆయన చేసినప్పుడు దేర్ ఈజ్ 100% ఛాన్స్ ఆఫ్ ఎలిమినేషన్. ఇక్కడ ఏం చేశాడు? అర్హత లేనటువంటి వాడిని రాజు ఎలిమినేట్ చేశాడు. గాడ్ విల్ ఆల్సో ఎలిమినేట్ ద నేమ్ స్టేక్ క్రిస్టియన్స్, ద క్రిస్టియన్స్ హూ ఆర్ ఆఫ్టర్ హిపోక్రసీ. అంటే వేషధారంతో కూడినటువంటి ఆ క్రైస్తవులను కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఎలిమినేట్ చేసేటువంటి పరిస్థితి ఉన్నది అని ఇది నేను చెప్పేది కాదు. ఇది మనం నేర్చుకున్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో పాఠం చెప్పేది మనం. కాబట్టి రక్షణ వస్త్రాన్ని మనం ధరింపజేసుకున్నాం, విశ్వాస వస్త్రాన్ని మనం ధరింపజేసుకున్నాం, నీతి అనేటువంటి వస్త్రాన్ని ధరింపజేసుకున్నాం, పరిశుద్ధత అనే వస్త్రాన్ని ధరింపజేసుకొని దేవుని ముఖ దర్శనాన్ని మనం చేద్దాం. అలా దేవుని ముఖ దర్శనాన్ని చేసేటువంటి వారిలో నేను, నీవు, మనందరం, మన స్థానిక సంఘాలు, స్థానిక సంఘం ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబం ఉన్నట్లు దేవుడు తన కృప మనకు విస్తరింపజేయగాక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మహాగణమైన తండ్రి, చెప్పబడిన వాక్యము మా అందరి వినికిడిలో ఫలింపునిచ్చినట్లు సహాయం చేయమని క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. నరులగావను పరము నుండి గరకు నీవు వచ్చినావు. నరులగావను పరము నుండి గరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకుని, పరుడనైనా నా కొరకుని ప్రాణము నార్పించినావు, ప్రాణము నార్పించినావు. స్తుతులు ఆరాధనలో 4వ అంశమైనటువంటి మరి రొట్టుమిచ్చు కార్యక్రమము. ఈ కార్యక్రమము మనం విధిగా ప్రతి దహన దినమున మన జీవితాంతము కొనసాగించాల్సినటువంటి కార్యక్రమం. ఇది ఒప్పందంతో కూడినటువంటి మరి ప్రత్యేకమైనటువంటి ఒక ఆజ్ఞగా మనము భావించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23-24 వచనాలు మనం చదువుకొని ఈ కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ చేద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23-24 వచనాలు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతుని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. మిగిలిన ప్రేమించిన మా పరలోకమైన దీవెనకరమైన స్థితిలో మమ్మల్ని ఉంచిన విధానం బట్టి కృతజ్ఞతలు చేస్తున్నాం. అవునైనా అనుకూలము మనకి
మా యొక్క అవిధేయతను, మా పొరపాటును, మా పెద్దను మన దయతో క్షమించమని కనికరించి మన ప్రాధాన్యపడుతున్నాం. ప్రత్యేకంగా మానవాళి విమోచన కొరకు మా ప్రభు శిలువలో నలగొట్టబడినగా ఆ నలగొట్టబడిన శరీరములకు సాదృశ్యమైన రొట్టె మా మధ్యలో ఉంటుండగా రొట్టెను ఆశీర్వదించి మాకు దయచేయమని పంచిపెడుతున్నటువంటి పరిచారకులు మీరు దీవించమని ప్రాధాన్యపడుతున్నాం. చేరి వచ్చినటువంటి మాకందరికీ ఇట్టి శ్రేష్టమైనటువంటి అవకాశమును మీరు దయచేసినటువంటి బట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఈ పరిశుద్ధమైన కార్యక్రమంలో మేము చేయవేసి మేలు పొందుతున్న సహాయం దయచేయమని మా ప్రభు యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తమైన కొరతని మీరు దీనిలోనికి త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చెప్పాను. మీరు రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు మిగిలిగా ప్రేమించిన మా పరువు మా నిమిత్తమే మీ కుమారుని శిలువకు అప్పగించారు. ఆయన శిలువలో చిందించిన నిబంధన రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షారసమును మేము స్వీకరించబోతున్న రసపాత్రను దీవించి ఆశీర్వదించండి. పంచిపెడుతున్న పరిచయాలను దీవించి ఆశీర్వదించండి. స్వీకరిస్తున్న మిత్రులతో జ్ఞాపకం చేసుకుని మా ప్రభు యేసు క్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము తండ్రి. ఆరాధనలో చివరి అంశమైనటువంటి కానుకలు సమర్పించుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథం నుండి ఆజ్ఞాపింపబడిన విధంగా లేఖన భాగాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. తదుపరి 9వ అధ్యాయం 7 నుండి 8 వరకు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొద్ది ఇచ్చిన వికృతిగా ఉంటుంది. 2వ పత్రిక 9వ అధ్యాయం 7 సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఎవరైనా దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించింది. మరియు అన్నిటి ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. రానున్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపు. ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును.
ప్రత్యేకమైనటువంటి ప్రకటన. ప్రతి శుక్రవారము స్త్రీల సమాజం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు, ప్రతి శనివారము గృహ దర్శనాలు ఉంటాయి. సాయంత్రం బుధవారం బైబిల్ తరగతి, డూరాస్ బైబిల్ తరగతి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకు ఆశీర్వాదకరంగా ఉంటారు. ప్రత్యేకంగా ఇది నేను మా మిస్సెస్ ఇద్దరం కూడా మరి నవంబర్ మాసంలో 1977 సంవత్సరంలో వివాహం చేసుకున్నాం. ఆమెకి 15 సంవత్సరాల వయసు అప్పుడు, నాకు 19 సంవత్సరాల వయసు అప్పుడు మేము వివాహం చేసుకున్నాం. ఆ వివాహ జీవితం దేవుని కృప వల్ల, దేవుని దయ వల్ల దేవుడు ఆశీర్వదించి మాకు మంచి కుమారుడిని అనుగ్రహించాడు. అయితే కొద్దిగా ఆలస్యమైంది, 10 సంవత్సరాలు ఆలస్యమైంది. ఆ తర్వాత ఆ దాంపత్య జీవితం ఆయన కృపలో ముందుకు సాగింది. సాగి ప్రయాణం 47 సంవత్సరాలు మేము పూర్తి చేసుకొని ఈరోజు 48వ సంవత్సరంలోకి మేము ప్రవేశిస్తున్నాం. మరి వృద్ధాప్యంలో ఉన్న కనుక మా కొరకు మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ప్రార్థనతో నేను పరిశుద్ధ ఆరాధన కార్యక్రమాన్ని చేస్తున్నాను. కృపా సత్య సంపన్నుడు అయిన మా పరలోక తండ్రి, స్తోత్రమైన దీవెనకరమైన స్థితిలో నుంచి మీరు కోరిన విధముగా మా ప్రభు యేసుక్రీస్తు వారు ఆదేశించుండగా, ఆత్మతో సత్యముతో ఆరాధించుండగా మా జీవితాంతము తండ్రి ఇలాగూ మీ బలిష్టమైన చేతి కింద భద్రపరచబడి మీరు కోరిన విధముగా మా ప్రభు యేసుక్రీస్తు వారు ఆదేశించిన విధముగా మా జీవితాంతము ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. ప్రత్యేకంగా చెప్పబడినటువంటి అమూల్యమైనటువంటి సందేశం తండ్రి, ఆ యొక్క మాటలు మా హృదయాల్లో నాటబడి 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలించుటకు సహాయం దయచేయండి. చెప్పబడినటువంటి అమూల్యమైనటువంటి ఆ సందేశంలో ఉన్నటువంటి సారాంశాన్ని మేము ధ్యానించి మరి తండ్రి ఆ రీతిగా మేము భయముతోనూ భక్తితోనూ వణుకుతోనూ జీవించటము మమ్మల్ని ఆయుత్తపరచమని ప్రాధాన్యపడుతున్నాం. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. రాలేకపోయినటువంటి బిడ్డలకు మరొక తరుణం దయచేయండి. మా గొప్ప దేశము, రాష్ట్రము, పరిపాలకులను, అధికారులను దీవించండి. ముఖ్యంగా కావలిలో జరుగుతున్న గొప్ప సేవలను దీవించండి. చెంచుగారిపాలెంలో జరుగుతున్న సేవలను దీవించండి. మరి అల్లిమడుగులో జరుగుతున్న సేవలను దీవించండి. కాట్రాయిపాడులో జరుగుతున్న సేవలను దీవించమని ప్రాధాన్యపడుతున్నాం. ప్రత్యేకంగా తండ్రి మా జీవితాల్లో మీరు చేస్తున్న మేలును మేము గుర్తించి కృతజ్ఞత కలిగి భయంతో భక్తితో ప్రజలకు సహాయం దయచేయమని ప్రత్యేకంగా పరలోక సంబంధమైన భూలోక సంబంధమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపుకొని ఘనత మహిమ ప్రభావం ఇంకొకరికే ఆరోపిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ